షార్ట్ స్టోరీ. ఒకరోజు ఒక వైఫ్ తన హస్బెండ్ని చంపేయాలని ఒక ప్లాన్ వేసింది. ఈవినింగ్ ఇంటికి రాగానే తన కోసం ఒక స్పెషల్ స్వీట్ తయారు చేసి దాంట్లో పాయిజన్ యాడ్ చేసి హస్బెండ్ ఫ్రెష్ అండ్ అయి వచ్చిన వెంటనే, హస్బెండ్ హ్యావ్ ద స్వీట్, ఐ మేడ్ ద స్వీట్ విత్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, ఐ హ్యావ్ బీన్ ఇన్ లవ్ విత్ యూ అని కొన్ని స్వీట్ షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పింది. సరైన ఆయన ఎక్సైట్మెంట్తో ఇంత లవ్తో చేసినటువంటి స్వీట్ని నేను టేస్ట్ చేయాలి అని టేస్ట్ చేయబోతూ, హే మొదట నువ్వు తింటేనే కదా నేను తినేది అని ఆ స్వీట్ని ఆమెకే పెట్టాడు. అప్పుడే ఏదో కాల్ వస్తే తను ఆ ఫోన్ చూడడానికి వెళ్తూ ఫోన్లో మాట్లాడుతుండగానే ఈమె కింద పడిపోయింది. ఇమ్మీడియట్గా వచ్చి తన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పుడు చెప్పిందంట, హస్బెండ్ నేను నిన్ను చంపేయాలనుకున్నాను, ఐఎమ్ సారీ, నువ్వు నన్ను బతికించావు. రియల్గా థింక్ మనం ఎవరికైనా బ్యాడ్ చేయాలి అని అనుకుంటే అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అన్న ఒక్క ఫీల్ మన మనసులో ఉంటే చాలు. అవతల వాళ్ళకి మనం బ్యాడ్ చేయాల్సిన థాట్ మనకు రాదు. ఎవరికైనా నష్టం కలిగించే పని డెఫినెట్గా మనం చేయకూడదు, ఎస్పెషలీ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీ కోసం నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం. అందుకే ఇంట్లో చాలా వరకు అర్థం చేసుకొని అండ్ వీలైతే అడ్జస్ట్ అవ్వడానికే ట్రై చెయ్యండి. బయటి వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం, అర్థం చేసుకోవడం సెకండరీ. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ వెరీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మీకు ఎంత బలాన్ని ఇస్తుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో అది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి డోంట్ ట్రై టు హర్ట్ యువర్ పీపుల్, డోంట్ ట్రై టు క్యానిబలైజ్ యువర్ పీపుల్. ఓకే, దే ఆర్ విత్ యూ, దే విల్ బీ విత్ యూ. ఎవ్వరికి ఎప్పటికీ నష్టం చెయ్యకుండా ఉండాలన్న బ్రెయిన్ అండ్ హార్ట్ ఉంటుంది చూసారా, సూపర్, అమేజింగ్.